ఫ్రెండ్స్ మన లిస్ట్లో ఈ ఫోన్ కన్సిడర్ చేయడానికి ఒక 10 పాయింట్స్ చెప్పాను అన్నాను కదా. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పంచ్ హోల్ అండర్ 15K అనమాట. సో రీసెంట్గా చూసుకుంటే సామ్సంగ్ M40 అయితే లాంచ్ అయింది. బట్ దాంట్లో చూసుకుంటే 20Kలో మనకు పంచ్ హోల్ అయితే వస్తుంది. వివో చూసుకుంటే ఇంకా అగ్రెసివ్గా ఇంకొక 5000 తక్కువలోనే 15Kలోనే అంటే బడ్జెట్లోనే మనకు పంచ్ హోల్ అయితే తీసుకొచ్చి పెట్టింది. అంటే ఇన్ డిస్ప్లే కెమెరాని అయితే తీసుకొచ్చి పెట్టింది. సో ఇదే దీనికి ఫస్ట్ పాయింట్ మనం ఈ ఫోన్ కన్సిడర్ చేయడానికి. సెకండ్ వచ్చేసరికి దీని ప్రాసెసర్ అన్నమాట. సో దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ ఉంటుంది. సో దీంట్లో యాజ్ పర్ క్రయో కోర్స్ ఇవంతా చూసుకుంటే లేటెస్ట్ క్రయో కోర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మీకు బ్యాటరీ ఎఫిషియన్సీ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ బ్యాటరీ అనగానే మనకు థర్డ్ పాయింట్ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది దీంట్లో. ఎస్ ఫ్రెండ్స్, విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ 3 పాయింట్స్ చూసుకోవచ్చు: పంచ్ హోల్ డిస్ప్లే అండ్ 5000 mAh బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 712. సో ఇంతసార్లు మనకు 15Kలో. సో ఇంకా మనకు చాలా ప్రోస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది దీంట్లో. సో ట్రిపుల్ కెమెరా అంటే మనకు కంప్లీట్ సూపర్ ఉంటుంది. 15Kలో మనకు ట్రిపుల్ కెమెరా అనేది చాలా రేర్గా అయితే ఇప్పుడు వచ్చే కాలంలో స్మార్ట్ ఫోన్స్లో చూస్తున్నాం మనకు. సో ఇవంతా తీసుకొచ్చాయి, కానీ K20 Pro ఇవంతా తీసుకొచ్చాయి. బట్ ట్రిపుల్ కెమెరా అనేది చాలా రేర్గా అయితే చూస్తున్నాం మనం. సో ట్రిపుల్ కెమెరాతో పాటు మనకు ట్రిపుల్ కెమెరానే కాకుండా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది దీంట్లో. సో వచ్చేసరికి మనకు ఫోర్త్ పాయింట్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఈ కెమెరా సెటప్లోనే మనకు వైడ్ యాంగిల్ ఒక లెన్స్ అయితే ఉంటుంది. సో వైడ్ యాంగిల్లో మీరు ఏమైనా గ్రూప్ ఫొటోస్ ఏమైనా దిగాలంటే సో మీరైతే దిగవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి దీంట్లో మనకు వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే ఉంటుంది. అవును ఫ్రెండ్స్, దీంట్లో మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇట్లా అంతా మీరు 1080pలో అయితే స్ట్రీమ్ చేయొచ్చు. దీంట్లో మనకు వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ట్రిపుల్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సో మనం రేర్ చూసేది వీళ్ళు షామీ అంతా చూసుకుంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇస్తూ ఉంటారు. వివో అయితే ప్రైస్ కటింగ్ కోసం ఇట్లా ఏమి కకృత అయితే పడలేదు. 15Kలో మనకు ట్రిపుల్ రియర్ కెమెరాతో అండ్ ట్రిపుల్ స్లాట్తో అయితే ఇచ్చింది. ట్రిపుల్ రియర్ కెమెరా, ట్రిపుల్ స్లాట్ అయితే ఉంది. సో దీనికోసం వివోకి ఒక థమ్స్ అప్. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనం రేర్గా చూస్తుంటాం దీన్ని కూడా. ఇయర్ ఫోన్స్ అనేవి ఏ బ్రాండ్ కూడా ఇప్పుడు యాపిల్ నుంచి తీసుకోండి అండ్ సామ్సంగ్ తీసుకోండి, మనకు ఇయర్ ఫోన్స్ అనేవి ప్రొవైడ్ చేయ మ్యాక్సిమం. సో వివో కూడా దీంట్లో కూడా ప్రైస్ కటింగ్ అయితే చేయలేదు. సో మనకు బాక్స్లో ఇదైతే ఉంది, ఇయర్ ఫోన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 7th or 8th Pro చూసుకుంటే దీంట్లో మనకు డెడికేటెడ్ AI బటన్ అయితే ఉంటుంది. మీరు జస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ హలో గూగుల్ కమాన్ అయితే వస్తూ ఉంటుంది. సో హలో గూగుల్ కమాన్ అయితే మీకు జస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే ఓకే గూగుల్ అని మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఆ బటన్ డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు గూగుల్ అసిస్టెంట్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది. అవును ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి 2.5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేసేది అండ్ 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేసేది. దీంట్లో మనకు డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది కాబట్టి సో ఇది వచ్చేసరికి దీనికి ఒక థమ్స్ అప్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మల్టీ టర్బో ఫీచర్స్ అనమాట. వివో చూసుకుంటే పబ్జీ అండ్ వివో అయితే రెండు కంపెనీస్ కలిపి ఒక కొలాబరేషన్ అయితే చేసింది. సో కొలాబరేషన్లో భాగంగా వీళ్ళు చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీచర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు పబ్జీలో మ్యాచ్లో ఎంటర్ అవుతారు. ఒక 30 seconds మీ ఒపోనెంట్స్ అండ్ ఫ్లైట్లో దూకడానికి ఒక 30 seconds బ్యాకే టైం వేస్ట్ అయితే అవుతుంటుంది. మీరు అక్కడే తిరుగుతూ ఉంటారు. సో ఇట్లా ఈ గేమ్ మోడ్ అనేది మీరు ఆన్ చేసుకుంటే ఆ 30 seconds అనేది మీరు వాట్సాప్, యూట్యూబ్ అట్లా మీరు డైరెక్ట్ ఫోన్లో గేమ్ అనేది ఆన్లోనే ఉంటుంది. బట్ ఒక 30 seconds అనేది మీరు బయటకు వచ్చి ఆ 30 seconds మీరు ఏమైనా వాట్సాప్లో చాట్ చేయాలంటే చాట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే వెంటనే గేమ్ అనేది స్టార్ట్ అవుతుందో సో అప్పుడు మీరు డైరెక్ట్ గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. సో ఇట్లాంటి ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. అండ్ 4D వైబ్రేషన్స్ అండ్ 4D సరౌండ్ అండ్ 4D టచింగ్, సో ఇట్లాంటి కొన్ని ఆసమ్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. సో ఈ 4D సరౌండ్ ఇవంతా ఏమంటే మీరు రియలిస్టిక్గా ఉంటుంది మీరు గేమ్స్ ఆడినప్పుడు. అండ్ వైబ్రేషన్ మీకు ఎక్కడ లెఫ్ట్ సైడ్లో పర్సన్ ఎవరైనా నడుస్తుంటే ఫోన్ లెఫ్ట్ సైడ్లో వైబ్రేట్ అవుతుంది. మీకు ఒక టోటల్ 10 Pros అయితే చెప్పేసాను ఈ స్మార్ట్ ఫోన్లో. సో మీరు నేను 10 Pros అయితే చెప్పాను. సో ఒకసారి బ్యాక్ కొట్టి ఇంకొకసారి క్లీన్గా వినండి ఈ 10 Pros అనేవి. సో ఇప్పుడు మీరు ఈ ఫోన్ని కొనకపోవడానికి ఒక 4 cons అయితే ఉంది. సో ఖచ్చితంగా మీరు ఈ 4 cons కూడా కన్సిడర్ చేయాలి. ఈ 10 Pros మీరు ఎట్లా కన్సిడర్ చేశారో సో అట్లా ఈ 4 cons కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే తర్వాత మీరు ఒక 15K పెడుతున్నారు. సో తర్వాత నా సబ్స్క్రైబర్స్ మనీ అనేది నేను వేస్ట్ చేయలేను. సో టోటల్ మీరు ఈ అన్బాక్సింగ్స్ ఇవంతా చూసుకుంటే దాంట్లో వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ఇంకోసారి రివ్యూ నెట్ అయితే రావాలి. సో అందుకే నేను ఇట్లా డెడికేటెడ్ వీడియోస్ అయితే చేసి మీకైతే కాన్స్ అయితే చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్రోస్ చెప్పాను, ఇంకా కాన్స్లోకి అయితే వెళ్ళిపోదాం.
ఫ్రెండ్స్ మన లిస్ట్లో ఫస్ట్ కాన్ వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ అనమాట. అవును ఫ్రెండ్స్, కరెక్టే మీరు అనుకుంటున్నది. 15K తీసుకొచ్చారు కదా బ్రో, మనం ఖచ్చితంగా ప్లాస్టిక్ బాడీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అవును, 15Kలో వీళ్ళు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీనే తీసుకొచ్చారు. బట్ నాకు దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ మీరు లాంగ్ టైమ్ యూజేజ్కి కలర్ ఏదైతే ఉంటుందో సో అది షేడ్ అయిపోతూ ఉంటుంది. సో ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రియల్మీ 1 అయితే యూజ్ చేస్తున్నా. సో 1 year అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, స్క్రాచెస్ మీకు కనిపిస్తుందా? ఓకే, నేను బ్యాక్ కెమెరాతో మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫోన్ అనేది కంప్లీట్ స్క్రాచెస్ అయితే పడింది అండ్ డైమండ్ కట్ ఖచ్చితంగా ఫుల్ దొబ్బింది అండ్ కెమెరా గ్లాస్ కూడా స్క్రాచెస్ అవుతూ ఉంటుంది. సో మీరు లాంగ్ టర్మ్ యూజేజ్కి ఖచ్చితంగా ఈ ఫోన్ అనేది వాల్యూ కాదు అని నాకైతే అనిపిస్తుంటుంది. ఎస్, కేస్ ఇచ్చారు, మీరైతే యూజ్ చేసుకోవచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. సెకండ్ కాన్ వచ్చేసరికి నో అట్లీస్ట్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్. ఎస్ ఫ్రెండ్స్, 15K 14Kలోనే మనకు రెడ్మీ నోట్ 7 ప్రోలో చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అయితే ఉంటుంది. రియల్మీలో చూసుకుంటే రియల్మీ 3 ప్రోలో గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అయితే ఫ్రంట్లో ఇచ్చారు. దీంట్లో మనం 15K పెడుతున్నాం. ఎస్, పంచ్ హోల్ ఉంది, ఫుల్ హెచ్డి+ డిస్ప్లే ఉంది. ఎస్, నేను దీనంతా అగ్రీ చేస్తాను. బట్ అట్లీస్ట్ ఫోన్ 6.15 inch ఫుల్ హెచ్డి+ డిస్ప్లే ఉంది. అట్లీస్ట్ ఒకసారి కిందకి స్లిప్ అయినా కానీ ఫోన్ డిస్ప్లే అనేది ఈజీగా బ్రేక్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీరు ఎంత టెంపర్డ్ గ్లాస్ ఇవంతా చేసుకున్నా కానీ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ ఉంటే కొంచెం ధైర్యం అయితే ఉంటుంది. సెకండ్ కాన్ వచ్చేసరికి దీంట్లో ఎట్లాంటి గొరిల్లా గ్లాస్ 1, 2, 3, 4 ఏ ప్రొడక్షన్ ఉండదు. సో కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయండి. ఫ్రెండ్స్ మన లిస్ట్లో థర్డ్ కాన్ వచ్చేసరికి నాకైతే కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది. ఫ్రెండ్స్, వివో అనగానే మనకు ఒక ఇన్నోవేషన్ అయితే గుర్తుకొస్తుంది. రీసెంట్గా చూసుకుంటే వివో అపెక్స్ ద్వారా గుండు ఫోన్లు అయితే వీళ్ళైతే అంటే అనౌన్స్ చేశారు. కంప్లీట్ మీకు బటన్స్ అనేవి ఎక్కడ ఉండవు. సో కంప్లీట్ ఈ పోర్ట్ ఉండదు అండ్ బటన్స్ ఉండవు. సో ఇట్లా కంప్లీట్ మీకు బటన్లెస్ ఫోన్ అయితే వీళ్ళు అపెక్స్లో అయితే ఇచ్చేశారు. అండ్ పాపప్ కెమెరా కూడా వీళ్ళే ఫస్ట్ తీసుకొచ్చింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా వీళ్ళే ఫస్ట్ తీసుకొచ్చింది. సో ఇట్లాంటి ఇన్నోవేషన్ బ్రాండ్ మనకు అట్లీస్ట్ 15K ప్రైస్ బ్రాకెట్లో రెడ్మీ నోట్ 7 ప్రో చూసుకుంటే 14Kలోనే మనకు టైప్-C అయితే వస్తుంది. సో దీంట్లో మనకు ఓన్లీ మైక్రో USB అయితే వీళ్ళు ఇస్తున్నారు. మనకు టైప్-C ఇట్లాంటి ఫీచర్స్ అంతా మనకు దీంట్లో ఉండదు. మనకు టైప్-C పోర్ట్ అయితే ఉండదు. మీరు మైక్రో USB పోర్ట్ ద్వారానే మీరు ఛార్జ్ చేయాలి. అపెక్స్లో చూసుకుంటే అది ఫ్లాగ్షిప్ ఫోన్ అనుకోండి, బట్ వీళ్ళ ఇన్నోవేషన్ ఒక పేరు అయితే వివోకి అయితే ఉంది. బట్ వీళ్ళ ఫోన్లోనే వీళ్ళైతే మళ్ళీ మైక్రో USB ఇప్పుడు 2019లో ఉన్నాం, అన్ని ఫోన్స్ మనకు టైప్-Cకి అయితే కన్వర్ట్ అవుతున్నాయి. బట్ వివో చూసుకుంటే మళ్ళీ మైక్రో USB అయితే ఇచ్చింది. బట్ నో ప్రాబ్లం, మీరైతే మీ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ 10 pros అండ్ 4 cons. మీకు ఖచ్చితంగా ఈ కంప్లీట్ లిస్ట్ మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్ నన్ను అడిగితే 15K నా దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా వివో Z1 ప్రోనే కన్సిడర్ చేస్తాను. సో అంత మంచిగా నాకైతే చాలా నచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్, నేను మీకోసం మీకు ఒక చిన్న హెల్ప్ నేను చేయగలిగాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరైతే Z1 ప్రోని కొనాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా కొనొచ్చు. నాకు ఎట్లాంటి అబ్స్ట్రక్షన్ అండ్ రిస్ట్రిక్షన్ అయితే లేదు. సో ఇవంతా మీకు హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇట్లాంటి మరిన్ని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో నేను కొత్త టెక్ యూట్యూబర్, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ గ్రోత్లో హెల్ప్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో దిస్ ఈజ్ ఆదిత్య. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్.